ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన నిద్రపోవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో తెలుసా అండి? గోశాలలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఆయన. గోశాల అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మళ్ళీ యజ్ఞశాల కూడా అంతే. యజ్ఞశాల కూడా అంతే పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే గోశాల కానీ యజ్ఞశాల కానీ నిర్మాణం చేస్తే చాలు, అంత గొప్ప శక్తినిస్తారు. కొన్ని కొన్ని ఉంటాయి శాస్త్రంలో, అవి మీకు పూర్తి కాగానే, కార్యాన్ని మీరు పూర్తి చేయగానే రిజర్వేషన్ తీసుకుంటే ఒక బెర్త్ మీ పేరు మీద అలాట్ అయిపోయినట్టే ఆ లోకవాసాన్ని ఇచ్చేస్తారు. దానివల్ల నది యందు ఎవరైనా స్నానఘట్టాన్ని నిర్మాణం చేశారనుకోండి, ఒక పవిత్రమైన నదిలో స్నానఘట్టాన్ని కానీ కడితే వాడు ఆ స్నానఘట్టాన్ని కట్టడం పూర్తి చెయ్యగానే వరుణలోకవాసం ఇచ్చేస్తారు. ఆ జీవుడు వరుణలోకానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి వరుణలోకంలో ఉంటాడు. అంత గొప్ప గొప్ప పుణ్యకార్యాలు. వాటిలో ఈ యజ్ఞం అన్నది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన ప్రక్రియ. దేవతలకి ఆహారం మనం ఇచ్చే హవిస్సు. మనం హవిస్సు ఇస్తే వాళ్ళు దాన్ని తింటారు, తిని ప్రీతి చెందుతారు. అన్నం పెడితే మనం ఎలా సంతోషిస్తామో, స్వాహాకారంతో అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినది దేవతలు పుచ్చుకుంటారు తప్ప మీరు లౌకికంగా చేసిన నివేదన దేవతలు తినరు. మనం నైవేద్యం పెట్టింది దేవతలు తింటారు అని అనుకోకూడదు. దృష్టిపాతం చేస్తారంటే కన్నులు విప్పి చూస్తారు, దానివల్ల ప్రసాదం అవుతుంది. వాళ్ళు తినేదేది అంటే అగ్నిహోత్రం ద్వారా మీరేమిస్తారో దాన్నే దేవతలు తింటారు. దేవతలు తింటే దేవతలు వచ్చినా, దేవతలు ఏదైనా మన దగ్గర పుచ్చుకున్నా వాళ్ళకు లక్షణం ఉంటుంది. వాళ్ళు ప్రత్యుపకారం చెయ్యకుండా వాళ్ళు వెళ్ళరు, వాళ్ళకి అది నియమం. మీరు అడగకపోయినా సరే నాకేం వద్దు అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు అలా వెళ్ళిపోరు, ఏదో ఒకటి ఇచ్చే పెడతానంటారు. ఒకవేళ మీకు అడగడం చేత కాదనుకోండి, అప్పటికి మీ మనసు ఎటువంటి భావోద్రేకంతో ఉందో అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోతారు. అదే కదా మహాభారతంలో అంత అల్లరి వచ్చింది. తెలిసో తెలియకో సూర్యుడిని పిలిచింది కుంతి, వచ్చాడు. వచ్చినవాడు దర్శనమిచ్చి వెళ్ళిపోడు, ఏదో ఒకటి అడగమన్నాడు. నాకేం కావాలి, ఏం వద్దంది. కానీ ఆవిడ మనసులో ఆయన తేజస్సు చూసి నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది, కాబట్టి కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. అలా ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. ఎవరి ధర్మం వాళ్ళది. ఈ లోకమంతా ధర్మమునందే నిలబడింది. ధర్మమావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి. ధర్మమునందే లోకము నిలబడుతుంది. ధర్మమే శ్రేయోదాయకము, ధర్మమే మనిషిని గట్టెక్కిస్తుంది. అందుకే ఆయన మహాధర్మాత్ముడు కనుక యజ్ఞదీక్షితుడై యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు దేవతలది బుచ్చుకుని సంతోషించి వరం ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి వరం చేత ఆయన అభ్యున్నతిని పొందుతాడు. అందుకని ఆయన యజ్ఞం చేస్తూ